హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో చింతపండు రసం పెడుతున్నాం. దాంట్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఫుల్ చేసి దాంట్లో చింతపండు, పచ్చిమిర్చి, ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత పసుపు, మిరియాల పొడి, బెల్లం, ఇంకా తీపికి సరిపడినంత బెల్లం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రసం పొడి, కొంచెం లైట్ ఉప్పు ఇవన్నీ వేసుకొని కరివేపాకు ఉంటే కొత్తిమీర, ఈ ప్రజెంట్ మా ఇంట్లో ఇప్పుడు లేదు, సో అందుకని నేను కొత్తిమీర వేయలేదు. సో ఇవన్నీ వేసుకొని మరిగించుకోవాలండి. మా ఇంట్లో డైలీ చారు ఉంటుంది, అంటే రసం ఉంటుంది. ఎందుకంటే మా వారికి రసం లేనిది మొత్తం దిగదు. ఆయన పెరుగు అస్సలకి వేసుకోరు. ఎప్పుడో పున్నానికి పౌనానికి రసం పెరుగు వేసుకుంటారనమాట. సో డైలీ మార్నింగ్ చారు ఉండాల్సిందే మాకు. సో డైలీ ఇదేలాగా మేము చారు పెడతాం. సో మీడియం మంటలో చారుని మరిగించుకోవాలండి. చారు మరిగించేసుకొని అదిగో చూసారా, ఇలా మరుగుతున్నప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరి చేసుకోవాలి. ఇప్పుడు చారు తాలింపు పెట్టుకుంటానికి చిన్న మూకుడు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇదే చారు తాలింపులో కావాల్సినవి. మెంతులు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. సో వేగిపోయాక ఇలా చారు తాలింపు పెట్టేసుకుంటే చాలా చారు రెడీ అయిపోతుంది. సో ఇది వేసుకొని వడియాలు వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి.